వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఇక ఎప్పటి నుంచో తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అందుకోసం సరికొత్త ప్రణాళికలతో దూకుడును చూపిస్తోంది. బీజేపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు వాటిలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కమలనాథులు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే సత్తా చాటాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎంతో వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నాయి. ఓవైపు అధికార డీఎంకే కూటమి, మరోవైపు విపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. దేశంలోని అతిపెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీకి తమిళనాడు కొరకరాని కొయ్యగా మారింది. తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. కానీ ఇప్పటి వరకు తమిళనాడులో బీజేపీ పెద్దగా బలపడలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే తమిళనాట సత్తా చాటాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే కూటమి పూర్తి స్వరూపం సంతరించుకోలేదు. సీట్ల సర్దుబాటు కూడా జరగలేదు. అయినా శాసనసభ ఎన్నికల దిశగా బీజేపీ దూసుకు వెళుతోంది. బీజేపీ గెలిచే నియోజకవర్గాలను గుర్తించడంతో పాటు అక్కడి నుంచి బరిలోకి దింపనున్న అభ్యర్థుల ఉద్దేశ జాబితాను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల ద్వారా తమిళనాడులో తమ పార్టీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది. బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టింది. ఓవైపు టీవీకే అధ్యక్షుడితో స్నేహం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతూనే ఉన్నాయి. మరోవైపు డీఎంకేను వ్యతిరేకించే భావసారూప్యత కలిగిన పార్టీలకు బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. ఈ ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగా తమ పార్టీకి గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలను గుర్తించడానికి బీజేపీ ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి అత్యధిక ఓట్లు నమోదైన 50 శాసనసభ స్థానాలను ఈ కమిటీ గుర్తించింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయా సీట్ల నుంచి అభ్యర్థులను బరిలోకి దించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. తొలి విడతగా తమిళనాడులోని దక్షిణ జిల్లాలపై బీజేపీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దక్షిణ జిల్లాలోని 58 నియోజకవర్గాల్లో 15 స్థానాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించినట్టు సమాచారం. వాటిలో కన్యాకుమారి, చెన్నై జిల్లాల్లో 3 చొప్పున, తిరునెల్వేలి, మధురై, శివకాశి, కోయంబత్తూరు జిల్లాల్లో 2 చొప్పున, ఇతర జిల్లాల్లో 1 చొప్పున నియోజకవర్గాలను ఎంపిక చేసి అభ్యర్థుల ఉద్దేశ జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నాగర్కోవిల్ నుంచి సీనియర్ నేత పొన్ రాధాకృష్ణన్, విలవంకోడు నుంచి మాజీ ఎమ్మెల్యే విజయధరణి, నాంగునేరి నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, తిరుచెందూరు నుంచి నటుడు శరత్ కుమార్, సాత్తూర్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, చెన్నైలోని త్యాగరాయనగర్ నుంచి వినోజ్ పి సెల్వం, కోయంబత్తూర్ సౌత్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్, పేరాపూరణి నుంచి కరుప్పు మురుగానందం, రాశీపురం నుంచి విపి దురైస్వామిని బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ చురుకుగా సన్నాహాలు చేస్తోంది. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం, కొత్త నియామకాలు, ప్రణాళికాబద్ధమైన ప్రచారాలతో క్షేత్రస్థాయిలో పనిని ముమ్మరం చేసింది. బీజేపీ తన రాష్ట్ర విభాగాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లా అధ్యక్షులను, వివిధ విభాగాలకు ఆఫీస్ బేరర్లను నియమించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలను కూడా నియమించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్లను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2024 ఎన్నికల వ్యూహంలో వ్యక్తిగతంగా పాలు పంచుకుంటున్నారు. అమిత్ షా సంస్థాగత సమావేశాలు, బూత్ స్థాయి సన్నాహాల కోసం తమిళనాడులో వరుస పర్యటనలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసే పోటీ చేస్తాయని ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, లోపాలను ఎత్తిచూపడంపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. 2026 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్పై కూడా పార్టీ
పార్టీలు దృష్టి సారించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించి రాష్ట్రంలో బీజేపీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడు ఓటర్లు ఏ మేరకు మద్దతు తెలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ అందుకోసం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలపై కమలనాథులు మరింత ఫోకస్ పెట్టారు. అన్నా డీఎంకేతో కలిసి పొత్తు కుదుర్చుకున్న బీజేపీ ఈసారి తమిళనాడు ఓటర్ల మద్దతును పొందేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదని భావిస్తోంది. మరి చూడాలి బీజేపీ తమిళనాడులో ఏ మేరకు సత్తా చాటుతుందో.